హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అబ్సల్యూట్ టేస్ట్. ఈరోజు వీడియోలో మనం కేరళ ట్రెడిషనల్ రెసిపీ అవియల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీని మిక్స్డ్ వెజిటేబుల్స్, గ్రేటెడ్ కోకోనట్ ఇంకా కర్డ్ తోటి చేస్తాం. చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో కొంతమంది కర్డ్కి బదులుగా రా మ్యాంగో లేదా టామరిన్ని కూడా యూజ్ చేస్తారు. ముందుగా క్యారెట్, బీన్స్, గుమ్మడికాయ, కంద, ఆనపకాయ, మునక్కాడలు, బఠానీ, దోసకాయ, అరటికాయ, పొట్లకాయ లాంటి కూరగాయలు తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా థిక్గా ఉండేటట్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ని లావుగానే కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే కనుక బాయిల్ అవ్వేటప్పుడు మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క లేదా తీసుకున్న వెజిటేబుల్స్కి సరిపడా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, నచ్చితే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి. ఫ్లేవర్ మనకి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ రావాలనుకుంటే కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ పీస్, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పచ్చిమిర్చి, ఆనపకాయ, గుమ్మడికాయ, బంగాళదుంప, కంద, అరటికాయ, మునక్కాడలు యాడ్ చేశానండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి కంద, గుమ్మడికాయ, మునక్కాళ్ళు. ఈ 3 మెయిన్. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ మీకు నచ్చినట్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు యాడ్ చేసి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే బాయిల్ అవుతున్నప్పుడు కూరగాయలని వాటర్ కూడా పైకి వస్తుంది కదా. సో ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువ అయిపోయి మనం కూరగాయల ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి. సో ముక్కలకి సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం అన్ని రకాల కూరగాయలని యూజ్ చేస్తున్నాం కదా. కొన్ని ఎక్కువ టైం కుక్ అవుతాయి, అలాగే కొన్ని తక్కువ టైం కుక్ అవుతాయి. కనుక ఎక్కువ టైం కుక్ అవ్వేవి ముందు యాడ్ చేసుకుని అవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత తక్కువ టైం కుక్ అవ్వేవి యాడ్ చేసుకుంటే మనకి పీసెస్ అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ని చెక్ చేసుకుంటూ ఉండండి. బాయిల్ అయిన తర్వాత పీసెస్ షేప్ అవుట్ అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని, అది యాడ్ చేసుకోండి. కొబ్బరిని మీరు ఇలా పొడిగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా కూడా బ్లెండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ షేప్ పోకుండా జాగ్రత్తగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు బాగా బీట్ చేసుకున్న పెరుగు యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. అవియల్ రెడీ అయిపోతుంది. మీకు ఇది లూజ్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే కొద్దిగా కొబ్బరిలో కానీ లేదా పెరుగులో కానీ వాటర్ని యాడ్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటే కొద్దిగా మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా ఉంటుంది. దీనిని వేడివేడి రైస్తో కానీ లేదా సాంబార్లో సైడ్ డిష్గా కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా పోషక విలువలు కూడా మనకి లభిస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం అబ్సల్యూట్ టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.